హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్ క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ చేశాను. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఈవినింగ్ వరకు కూడా ఇది క్రిస్పీగానే ఉంటుంది. నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా చేయాలో వీడియోలో చెప్పాను, పూర్తిగా చూడండి. టేస్ట్ చాలా బాగుంది. దీనికోసం ఒక 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. ఇది కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బేసన్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ క్రిస్పీగా ఉంటుంది. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న ధనియాలు, ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఎక్స్ట్రా టేస్ట్ని చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈవెన్గా కలిసేలాగా పిండంతా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం ముందుగా కడిగి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. పిండిని బట్టి ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువైతే పిండి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా గట్టిగా ఆనియన్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేలాగా బాగా పిసుకుతూ కలుపుకోండి. ఈ ఆనియన్లో ఉండే నీళ్ళే సరిపోతుంది ఈ పిండికి. ఎక్స్ట్రా కావాలనుకుంటే 1 స్పూన్ 2 స్పూన్లు మాత్రమే వేసుకోవాలి వాటర్, అస్సలు ఎక్కువ వేసుకోవద్దు. ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇది గట్టిగా ఉంటేనే ఆయిల్ ఎక్కువగా పీల్చదు, టేస్ట్ కూడా క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ముక్క పకోడీ వేసుకోండి. పకోడీ వేసుకున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఆ వేడి సెగకి చెయ్యి కాలుతుంది. ఇలా వేసుకొని వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు మంట మీడియంలో పెట్టి వదిలేయాలి. ఇలా పకోడీ పైకి కనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా కలుపుకోండి మెల్లగా. 2 వైపులా తిరగవేస్తూ ఈవెన్గా కాల్చుకోవాలి మన పకోడీ. ఇలా బాగా కాలిన తర్వాత అందులో ఆయిల్లో వచ్చే బబుల్స్ తగ్గిపోయినాయి కదా, అంతే, ఇంకా ఇది ఫ్రై అయినట్టే. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని టిష్యూలో ఉన్న గిన్నెలో వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.